నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ విఎఫ్ఎస్ ప్రెజెంట్స్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. ప్రవాసాంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కువైట్ లో రెడ్డి గారి సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. అహ్మదీ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కి ప్రవాసాంధ్రుల నుంచి విశేష స్పందన లభించింది. భారతీయ రాయబారి శ్రీమతి పరిమితా త్రిపాఠి ముఖ్య అతిథిగా పాల్గొనగా జ్యోతి ప్రజ్వలనతో వేడుకలు స్టార్ట్ అయ్యాయి. చిన్నారుల భరతనాట్యం, మహిళల నృత్యాలు, పాటలు అలరించాయి. జగనన్న పాటలకి మహిళలు వేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయం, సంస్కృతి, ఐక్యతను చాటిన ఈ సంక్రాంతి సంబరాలు కువైట్ ప్రవాసాంధ్రులకు మరుపురాని అనుభూతిని మిగిల్చాయి. ప్రవాసాంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కువైట్ లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అహ్మదీ ప్రాంతంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియం వేదికగా నిర్వహించిన ఈ వేడుకలకి ప్రవాసాంధ్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతదేశ రాయబారి శ్రీమతి పరిమిత త్రిపాఠి హాజరయ్యారు. అలాగే ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఆలూరి సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలరెడ్డి, దుబాయ్ రెడ్డి సంఘం అధ్యక్షులు గాడి రెడ్డయ్య రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ రెడ్డి, రైల్వే కోడూరు వెంకటరెడ్డిపల్లి సర్పంచ్ నాయని హరికృష్ణారెడ్డి, కోడూరు ఎంపీటీసీ నూక మహేశ్వరరెడ్డి, వడ్డీ వెంకటరెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా భారతదేశ రాయబారి, ముఖ్య అతిథులు, కమిటీ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యానికి సభ మొత్తం మంత్రముగ్ధమైంది. సంప్రదాయ నృత్యాలతో భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించారు పిల్లలు. రెడ్డి సంఘం సభ్యులు, సతీమణులు జగనన్న పాటకి చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రవాసాంధ్రులు చప్పట్లతో తమ ఆనందం వ్యక్తం చేశారు. అరుణ్ కౌడిన్య, సమీర భరద్వాజ్ సినిమా పాటలు పాడుతూ ప్రేక్షకులను అలరించగా, నర్సిరెడ్డి పాడిన జగనన్న పాటలు సభను హోరెత్తించాయి. జెండాలు జత కట్టడమే పాటకి ఈలలు, కేకలు, డాన్సులతో డిపిఎస్ ఆడిటోరియం మొత్తం దద్దరిల్లింది. ఈ ప్రోగ్రాంలో పులి డాన్స్, గుజరాత్ మహిళలు చేసిన దాండియా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వీడియో కాల్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఆలూరి సాంబశివారెడ్డి, కువైట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకి, అభాగ్యులకి రెడ్డి సంఘం చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. రెడ్డి సంఘం అధ్యక్షుడు నాయని మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం కి సహకరించిన స్పాన్సర్లు, కమిటీ సభ్యులు, మిత్రులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు నాయని మహేశ్వరరెడ్డి, గౌరవ అధ్యక్షులు ముమ్మడి వెంకట సుబ్బారెడ్డి, మాజీ అధ్యక్షుడు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, గల్ఫ్ కన్వీనర్ విహెచ్ ఇలియాస్, తేజ గ్రూప్ అధినేత టి దుర్గారెడ్డి, స్టార్ గ్రూప్ అధినేత కరీం చెప్పాలి, పిస్తా హౌస్ డైరెక్టర్ ఎస్బి అహ్మద్ బాషా, పల్లె సుబ్బరామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు పలువురు పాల్గొన్నారు. సంప్రదాయం, సంస్కృతి, సేవాభావం కలగలిసిన ఈ సంక్రాంతి సంబరాలు కువైట్ లోని ప్రవాసాంధ్రులకి మరుపురాని మధుర జ్ఞాపకంగా నిలిచాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. స్టాప్ బర్నింగ్ అండ్ కిల్లింగ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్ అనే నినాదంతో జార్జియాలోని గ్లోబల్ మాల్ ఇంపాక్ట్ హాల్లో ఈ సభ నిర్వహించారు. ఇంటర్నేషనల్ హిందూ పరిషత్, హిందూ కమ్యూనిటీస్ ఆఫ్ జార్జియా ఆధ్వర్యంలో ఈ నిరసన ప్రోగ్రాం జరిగింది. ఇంటర్నేషనల్ హిందూ పరిషత్ అధ్యక్షులు సత్యబ్రత్ కర్ ఈ ప్రోగ్రాం కి అధ్యక్షత వహించారు. పలువురు కమ్యూనిటీ నాయకులు, సంఘ ప్రతినిధులు వేదికపై ప్రసంగించి బంగ్లాదేశ్ లో హిందువులకి రక్షణ కల్పించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకి పట్టం కట్టే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాన్టెక్స్ నూతన అధ్యక్షురాలిగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన లోకిరెడ్డి మాధవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల డలాస్ లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో 2026 నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. 1986లో స్టార్ట్ అయి 40వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాన్టెక్స్ సంస్థకి అధ్యక్షురాలిగా సేవలందించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని లోకిరెడ్డి మాధవి అన్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను పెంచే నూతన ప్రోగ్రామ్స్ కూడా చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని వెల్లడించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులందరికీ మాధవి, లోకిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ టీసీ ఆధ్వర్యంలో తీన్మా సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. టొరంటోలోని మైకేల్ పవర్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకి అనూహ్య స్పందన వచ్చింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చిన్నారులకి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. చిన్నారులకి భోగిపళ్ళు, రంగోలీ వంటి ప్రోగ్రామ్స్ విశేషంగా అలరించాయి. ఈ సంబరాలకు హాజరైన వారందరికీ రుచికరమైన విందు భోజనం అందించారు. ఈ సందర్భంగా 2026 టొరంటో తెలుగు క్యాలెండర్ ని ఆవిష్కరించి అందరికీ అందజేశారు.
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మైకేల్ పవర్ సెకండరీ స్కూల్ ఎటోబికోలో జరిగిన ఈ వేడుకలకు విశేష స్పందన వచ్చింది. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ్ పోపూరి ప్రారంభించగా స్వాతి మన్నెం, మంజు ఆకుల, స్ఫూర్తి కొప్పు, శైలజ అర్రా, అనూష పాలడుగు పలువురు జ్యోతి ప్రజ్వలన చేయగా సాయిశ్రీ ధృవిక పులివర్తి గణేశ వందనంతో సంక్రాంతి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మరియు వ్యవస్థాపకుల సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులకి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్ని శ్రీమతి ప్రసన్న గుజ్జుల పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా 100 మందికి పైగా చిన్నారులకి భోగిపల్లు పోసి ఆశీర్వచనాలు అందించారు. అలాగే టీసీఏ స్పాన్సర్ మసాజ్ ఎడిక్ట్ అధినేత పావని పులివర్తిచే 2026లో టొరంటో తెలుగు క్యాలెండర్ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకి అందజేశారు. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం మూలంగా తెలంగాణ పండగలని మరియు సంప్రదాయాలని భావితరాలకి తెలియజేసి ముందుకు తీసుకెళ్లడానికి దోహదం చేస్తాయని తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం అభిప్రాయపడ్డారు. అలాగే ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రోత్సహిస్తున్న ప్రతి టీసీఏ స్పాన్సర్ కి కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొంటున్న తెలంగాణ స్మాల్ బిజినెస్లను ప్రోత్సహించాల్సిందిగా టీసీఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల అందరినీ కోరారు. టీసీఏ వ్యవస్థాపక కమిటీ చైర్మన్ హరిరావుల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందించారు. సూర్యుడు మకర రాశిలోకి అడుగుపెట్టే శుభ సమయం మకర సంక్రాంతి అని గుర్తు చేశారు. తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి పర్యవేక్షణలో వరుణి గుజ్జుల, రిలక్షణ గుజ్జుల, ఐక్య అర్రా మరియు సాయిశ్రీ ధృవిక పులివర్తి 4 గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్పాన్సర్స్ టీసీఏ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, ఇతర కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ ఉత్సవానికి వివిధ విభాగాలలో పోటీలకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. వేడుకల్లో గెలిచిన వారందరికీ చివరిలో బహుమతులు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు టీసీఏ లోకల్ బిజినెస్లను కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విభిన్నమైన విక్రేత స్టాల్స్ ఈ కార్యక్రమంలోనూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శంతన్ నారెలపల్లి, కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి ప్రణీత్ పాలడుగు, కోశాధికారి రాజేష్ అర్రా, సంయుక్త కోశాధికారి నాగేశ్వరరావు దలువాయి, డైరెక్టర్లు శ్రీరంజని కందూరి, ఆనంద్ తొంట, కోటేశ్వర్ చెట్టిపెల్లి, శరత్ ఎరమల్ల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పవన్ కుమార్ పెనుమచ్చ, శ్రీరాము బుదారపు, మాధురి చాతరాజు, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ శ్రీ హరిరావుల్, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జిల, కోటేశ్వరరావు చిత్తులూరి, కలీముద్దీన్ మొహమ్మద్, అఖిలేష్ బెజ్జంకి, శ్రీనివాస తిరునగరి, సంతోష్ గజవాడ, ప్రభాకర్ కంబాలపల్లి, విజయ్ కుమార్, తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయభిలాషులు పాల్గొన్నారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు శంతన్ నారెలపల్లి కృతజ్ఞతా వందన సమర్పించగా కెనడా మరియు భారతదేశ జాతీయ గీతాలను అందరూ శ్రద్ధా గౌరవాలతో ఆలపించి సంక్రాంతి వేడుకల్ని ఘనంగా ముగించారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాట్ 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార ప్రోగ్రాం అమెరికాలోని టెక్సాస్ లో ఫ్రిస్కో నగరంలో ఘనంగా జరిగింది. ఈ ప్రోగ్రాంలో లక్ష్మీ పోరెడ్డి టీపాట్ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ గా రవికాంత్ మామిడి, బీఓటీ కోఆర్డినేటర్ గా లింగారెడ్డి అల్వా, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ గా రఘువీర్ బండారు పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకి నూతన ప్రెసిడెంట్ లక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు ప్రోగ్రామ్స్ కి నూతన కార్యవర్గం వివరించింది. తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాట్ 2026 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వేడుక ఘనంగా జరిగింది. అమెరికా టెక్సాస్ లోని ఫ్రిస్కో నగరంలో జరిగిన ఈ వేడుకలో టీపాట్ నూతన అధ్యక్షురాలుగా లక్ష్మీ పోరెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2026లో టీపాట్ చేయబోయే సమాజ సేవ, సాంస్కృతిక సుసంపన్నతను కాపాడే మిషన్ ను బాధ్యత వహించే నాయకులు, కమిటీలను ఈ సందర్భంగా ప్రకటించారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ బీఓటీ చైర్ గా రవికాంత్ మామిడి, బీఓటీ వైస్ చైర్ గా రోజా ఆడెపు,
బీఓటీ కోఆర్డినేటర్ గా లింగారెడ్డి అల్వా, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ గా రఘువీర్ బండారు, ఫౌండేషన్ కమిటీ వైస్ చైర్మన్ గా అజయ్ రెడ్డి పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలో అధ్యక్షురాలుగా లక్ష్మీ పోరెడ్డి, పూర్వ అధ్యక్షురాలిగా అనురాధ మేకల, ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్ అన్నమనేని, జనరల్ సెక్రటరీగా గాయత్రిగిరి సేవలందిస్తున్నారు. జాయింట్ సెక్రటరీగా శివ కోడిత్యాల, ట్రెజరర్ గా ఆదిత్య గాడే, జాయింట్ ట్రెజరర్ గా దీపికారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో పాటు సహకార కమిటీ, అడ్వైజరీ కమిటీ, బీఓటీ సభ్యులు, ఫౌండేషన్ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకల్లో భాగంగా 2025 ఏడాదికి సంబంధించిన కార్యవర్గాన్ని సత్కరించారు. గత కార్యవర్గ సభ్యులు తమ అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన సంస్థ సభ్యులకి నూతన ప్రెసిడెంట్ లక్ష్మీ పోరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు కార్యక్రమాలను నూతన కార్యవర్గం వివరించింది. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ధారా 2026 నూతన కార్యవర్గం కొలువు తీరింది. ధారా నూతన అధ్యక్షుడిగా వీరశివారెడ్డి లేవక బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గౌతమ్ కాసిరెడ్డి ఎన్నికయ్యారు. సంస్థలో దీర్ఘకాల సభ్యుడిగా ఉన్న వీరశివారెడ్డి గొప్ప అనుభవం, సంస్థ లక్ష్యాల పట్ల లోతైన నిబద్ధతతో అధ్యక్ష పదవిని చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సూచన, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనలతో 2026లో అందరినీ అలరించే మంచి ప్రోగ్రామ్స్ చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపడుతున్న పలు ప్రోగ్రామ్స్ కి నూతన కార్యవర్గం వివరించింది. రాయలసీమ సంస్కృతిని ప్రోత్సహించడం మరియు సంరక్షించడం అనే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అంకితమైన డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా 2026 నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. డారా నూతన అధ్యక్షుడిగా వీరశివారెడ్డి లేవక బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా గౌతమ్ కాసిరెడ్డి ఎన్నికయ్యారు. సంస్థలో దీర్ఘకాల సభ్యుడిగా ఉన్న వీరశివారెడ్డి గొప్ప అనుభవం, సంస్థ లక్ష్యాల పట్ల లోతైన నిబద్ధతతో అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేపట్టనున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. డారా సిగ్నేచర్ ఈవెంట్ తో పాటు రాయలసీమ ప్రాంతాల్లో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సూచనలు, సహాయ సహకారాలతో, సరికొత్త ఆలోచనతో 2026లో అందరినీ అలరించే మంచి కార్యక్రమాలు చేయబోతున్నామని వివరించారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ గా ఎన్నికైన గౌతమ్ కాసిరెడ్డి సంస్థ గురించి పేర్కొన్నారు. 2025 సంవత్సరంలో సంస్థ అధ్యక్షుడిగా పనిచేసి పదవి విరమణ చేస్తున్న పాస్ట్ ప్రెసిడెంట్ గౌతమ్ మియాపురం తన అనుభవాలు వివరించారు. వీరశివారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన 2026 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకి సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ తరపున చేసిన విశేష కార్యక్రమాలకు గాను గౌతమ్ మియాపురం మరియు గత కార్యవర్గ సభ్యులను పలువురు ప్రశంసించారు. 2026 సంవత్సరానికి గాను బీఓటీ మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీతో పాటు స్టీరింగ్ కమిటీ, సలహా కమిటీ, స్టాండింగ్ కమిటీ పలు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కెనడాలోని నార్త్ అమెరికా తెలుగు అండ్ ఇండియన్ కమ్యూనిటీస్ అసోసియేషన్ నాటిక ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్కారబోరో సిటీని కేంద్రంగా చేసుకుని నాటిక తెలుగు అసోసియేషన్ భోగిపళ్ళు మరియు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. పూలు, పళ్ళు, చెరుకు, రేగుపలతో చేసిన భోగిపళ్ళు ప్రోగ్రాం చిన్నారులకి అపారమైన ఆనందాన్ని అందించింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పిల్లలు చిరునవ్వుల వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా సాంస్కృతిక నృత్యాలు, పాటలు, క్యారమ్స్, తంబోలా వంటి ఆటలు చిన్న పెద్ద అందరినీ ఉత్సాహంగా పాల్గొనేలాగా చేశాయి. రుచికరమైన విందు భోజనంతో కుటుంబ వాతావరణంలో సాగిన ఈ ప్రోగ్రాం అందరి హృదయాలు గెలుచుకుంది. కెనడాలోని స్కారబోరో సిటీ కేంద్రంగా నార్త్ అమెరికా తెలుగు అండ్ ఇండియన్ కమ్యూనిటీస్ అసోసియేషన్ నాటిక ఆధ్వర్యంలో భోగిపళ్ళు మరియు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలు, పళ్ళు, చెరుకు, రేగుపలతో చేసిన భోగిపళ్ళు కార్యక్రమం చిన్నారులకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన పిల్లలు, వారి చిరునవ్వులు ఈ వేడుకకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పిల్లలపై పెద్దవారు ఆశీర్వాదాలు కురిపిస్తూ వారి భవిష్యత్తు మంచి వెలుగులతో నిండాలని కోరుకున్నారు. అదేవిధంగా సంక్రాంతి వేడుకలు అందరినీ ఒక చోటికి తీసుకువచ్చి కుటుంబ వాతావరణాన్ని సృష్టించాయి. వివిధ రకాల సాంస్కృతిక నృత్యాలు, పాటలు, సరదా పాటలు, క్యారమ్స్, తంబోలా వంటి ఆటలు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ ఉత్సాహంగా పాల్గొనేలాగా చేశాయి. నవ్వులు, చప్పట్లు, విజేతల ఆనందం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలో భాగంగా అందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ భోగిపళ్ళు మరియు సంక్రాంతి కార్యక్రమాలు మన సంప్రదాయాలను గుర్తు చేస్తూ మన మధ్య బంధాలను మరింత బలపరిచాయి.
ఇలాంటి వేడుకలు మన సంస్కృతిని కాపాడుతూ రాబోయే తరాలకు మంచి విలువల్ని అందిస్తాయని సంస్థ సభ్యులు ఆశించారు. ఈ అందమైన కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నాటిక అసోసియేషన్ ప్రెసిడెంట్ రాపోలు రాజేంద్ర ప్రసాద్, అసోసియేషన్ పాలక మండలి సభ్యులు అరవింద్ అంకం, వెంకటకృష్ణ కర్లెపాలెం, పవన్ పూసారపు, శ్రీనివాస్ ఉడుతల, విజయ్ గోడబ, కృష్ణ వాడపల్లి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వాసవి సేవా సంఘం సంక్రాంతి సంప్రదాయ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. అట్లాంటాలోని బ్లిస్ ఈవెంట్స్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ ప్రోగ్రాంలో 1000 మందికి పైగా ప్రజలు హాజరై ఉత్సవాలను ఆస్వాదించారు. భోగిపళ్ళు, గాలిపటం తయారీ, రంగోలి చిత్రలేఖనం పోటీలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. లైవ్ ఆర్కెస్ట్రా, డాన్స్, నాటకాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సమాజ సేవలో ముందుంటూ అవసరమైన వారికి ఆహారం, దుప్పట్లు, మందులు, విద్యా సహాయం వంటి సేవల ద్వారా సహాయం చేయడంలో అంకితమైన సంస్థ వాసవి సేవా సంఘం. అమెరికాలో తెలుగు సంఘానికి భారతీయ తెలుగు సంస్కృతిని ప్రాచుర్యం చేసేందుకు ప్రసిద్ధి చెందిన వాసవి సేవా సంఘం సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అట్లాంటా ప్రాంతంలోని బ్లిస్ ఈవెంట్స్ కమ్యూనిటీ సెంటర్ లో జరిగిన ఈ వేడుకలకి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా ప్రజలు హాజరై ఉత్సవాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమం భోగిపళ్లతో ప్రారంభమైంది. అనంతరం గాలిపటం తయారీ, రంగోలి చిత్రలేఖన పోటీలతో చిన్నారులు, యువత, పెద్దలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు సంక్రాంతి ఆధారిత నాటకాలు ప్రదర్శించి మెప్పించారు. ఈ ఉత్సవంలో లైవ్ ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందే మాతరం, సాంగ్ తరంగ్, సూపర్ సింగర్ ఫేమ్ వైష్ణవి లాంటి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ 3 గంటల పాటు ఉల్లాసభరితంగా పాటలతో ప్రేక్షకుల్ని మురిపించారు. జనార్దన్ పన్నెల ఫోక్ సంగీతంతో ఈ కార్యక్రమాన్ని మరింత మధురంగా తీర్చారు. ఇక గాయని గాయకుల పాటలకు చిన్నారులు, పెద్దలు, మహిళలు డాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు స్టాల్స్ ద్వారా వ్యాపారులు తమ ఉత్పత్తుల్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్పాన్సర్స్, ఇతర తెలుగు సంస్థల ప్రతినిధులను వేదికపైకి సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. అలాగే వివిధ పోటీల విజేతలకి బహుమతులు అందజేశారు. ఫోటో బూత్ దగ్గర అందరూ ఫోటోస్ దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. ఇండియా నుండి పిండి వంటలు తెప్పించి అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కనిపించినట్టు ఈ వేడుకలు నిర్వహించడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసవి సేవా సంఘం చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. జై వాసవి మాత, జై వాసవి, జై వాసవి. గ్రేటర్ ట్రైవాలీ తెలుగు అసోసియేషన్ GTTA ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి, లోహ్రీ, పొంగల్ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలో జరిగిన ఈ వేడుకలకి విశేష స్పందన వచ్చింది. పిల్లలకి ప్రేరణ ఇచ్చేలా, పెద్దలకి మధుర జ్ఞాపకాలు గుర్తు చేసేలా అద్భుతమైన సంక్రాంతి డెకేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పే సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలతో పాటు పెద్దల్ని కూడా అలరించాయి. ఉత్సాహభరితమైన డాన్స్ ప్రోగ్రామ్స్, ప్రముఖ కళాకారుల చేత భరతనాట్యం, గాన ప్రదర్శన, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. గ్రేటర్ ట్రైవాలీ తెలుగు అసోసియేషన్ GTTA నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కాలిఫోర్నియాలో జరిగిన ఈ వేడుకలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టాయి. తెలుగింటి ఆచారాలు, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం వేడుకలు కనుల పండుగగా సాగాయి. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు సంస్కృతి పట్ల ఉన్న అభిమానాన్ని ఈ సంబరాలు స్పష్టంగా చాటాయి. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వక్తల ఉపన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సంక్రాంతి సంబరాలు ఖండాంతరాలు దాటినా తెలుగు సంస్కృతి సజీవంగా కొనసాగుతుంది అనడానికి నిదర్శనంగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులందరికీ నిర్వాహకులు నోరూరించే సంక్రాంతి విందు అందించారు. గత 10 ఏళ్లుగా గ్రేటర్ ట్రైవాలీ తెలుగు అసోసియేషన్ బే ఏరియాతో పాటు అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతుంది. గ్రేటర్ చికాగో ఇండియన్ కమ్యూనిటీ GCIC ఆధ్వర్యంలో నేపర్విల్లీలో మకర సంక్రాంతి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. GCIC 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకలకి ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. ఇండియన్ ఐడల్ 12 ఫేమ్ గాయని షణ్ముఖ ప్రియ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, పెద్దల కోసం పలు పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక విందు, వెండర్ స్టాల్స్ తో వేడుకలు ఉత్సాహంగా సాగాయి. ఈ సందర్భంగా వేదికపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు.
గ్రేటర్ చికాగో ఇండియన్ కమ్యూనిటీ జీసీఐసీ ఆధ్వర్యంలో మకర సంక్రాంతి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలినాయిస్ రాష్ట్రం నేపర్ విల్లేలోని ఎల్లో బాక్స్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలకి ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. జీసీఐసీ స్థాపనకి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది వేడుకలు మరింత ప్రత్యేకంగా నిర్వహించారు. పొంగల్, మకర సంక్రాంతి, రిపబ్లిక్ డేను ఒకే వేదికపై కలిపి నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, దేశభక్తి భావాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపకల్పన చేశారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫేమ్ ప్రముఖ గాయని షణ్ముఖప్రియ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన సుమధుర గానంతో ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరిస్తున్న షణ్ముఖప్రియ ఈ మ్యూజికల్ నైట్ లో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. ఒక్కో పాటకి ఆడియన్స్ నుంచి చప్పట్లతో పాటు హర్షధ్వానాలు వినిపించాయి. ఈ మ్యూజికల్ నైట్ లో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గోవింద్, ఇండియన్ ఐడల్ ఫేమ్ మనోజ్ఞతో పాటు పలువురు గాయని గాయకులు తమ పాటలతో వేడుకలకి మరింత కళ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి సాహిత్య వించమూరి వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు, పెద్దల కోసం పలు పోటీలు నిర్వహించారు. చిన్నారుల కోసం ఫ్యాషన్ షో, డ్రాయింగ్ పోటీలు, నో ఫైర్ కుకింగ్ పోటీలు నిర్వహించి చిన్నారులో సృజనాత్మకతను ప్రోత్సహించారు. పెద్దల కోసం వంటల పోటీ, రంగోలీ పోటీలు నిర్వహించి సంప్రదాయాలకి ప్రాధాన్యమిచ్చారు. అనంతరం విజేతలకి బహుమతులు అందజేశారు. ఇవే కాకుండా అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సంప్రదాయ నృత్యాలు, దేశభక్తి గీతాలు, ఫోక్ డాన్స్లతో వేదిక కలకలలాడింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు ప్రోగ్రాం ప్రవాసుల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా వేదికపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు. జీసీఐసీ సంస్థ చేపడుతున్న సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను వివరించారు. సంస్థ అభివృద్ధికి తోడ్పడిన వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్ కి విశేష స్పందన వచ్చింది. ప్రవాసులు కుటుంబ సమేతంగా స్టాల్స్ వద్ద సందడి చేస్తూ భారతీయ ఉత్పత్తులను ఆస్వాదించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, దేశభక్తి భావాలు మేళవించిన జీసీఐసీ సంక్రాంతి రిపబ్లిక్ డే వేడుకలు ప్రవాస భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. టొరంటో తెలుగు కమ్యూనిటీ సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. కెనడాలోని ఎజాక్స్ పికరింగ్ హై స్కూల్ వేదికగా రంగుల సంక్రాంతి వేడుకలు పండగ సందడిని పెంచేశాయి. ముగ్గుల పోటీలు, పిల్లలకి భోగిపల్లి ప్రోగ్రాం, నాన్న పిల్లల సంప్రదాయ డ్రెస్ పోటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజే డాన్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుతున్న ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. కెనడాలోని టొరంటో తెలుగు కమ్యూనిటీ సంక్రాంతి వేడుకలు ఐక్యతకి, ఆనందానికి చిరునామాగా నిలిచాయి. కెనడా గడ్డపై తెలుగుదనం మరోసారి ఘనంగా వెల్లువిరిసింది. టొరంటో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో రంగుల సంక్రాంతి సంబరాలు వైభవపేతంగా నిర్వహించారు. అజాక్స్ లోని పికరింగ్ హై స్కూల్ వేదికగా జరిగిన ఈ వేడుకలు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టాయి. వేదిక అంతటా రంగురంగుల ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహిళలు వేసిన అందమైన ముగ్గులు పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి. చిన్నారుల కోసం నిర్వహించిన భోగిపళ్ళు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. పూలు, పళ్ళు, చెరుకు, రేగుపళ్లతో చేసిన సంప్రదాయ భోగిపళ్ళు వేడుకల్లో పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చిందించాయి. తండ్రి పిల్లల సంప్రదాయ దుస్తుల పోటీ వేడుకకి ప్రత్యేక శోభను తెచ్చింది. పంచెలు, చీరల్లో మెరిసిన కుటుంబాలు తరతరాల మధ్య సంస్కృతి బంధాన్ని గుర్తు చేశాయి. ఇక వేదికపై సంగీతం, డీజే డాన్స్లతో పాటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రోగ్రాం యువతను ఉత్సాహపరిచింది. సంప్రదాయం, ఆధునికత కలిసిన ఈ సంబరాలు ప్రతి ఒక్కరికి పండగ ఆనందాన్ని అందించాయి. ఇక కమ్యూనిటీ సభ్యులు వేదికపై డాన్స్ చేస్తూ అందరినీ అలరించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, వక్తల ఉపన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పలువురిని వేదికపైకి పిలిచి ఘనంగా సత్కరించారు. ఇక ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పసందైన విందు భోజనం అందించారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తెలుగు పండుగల వైభవాన్ని, సంస్కృతి విలువలని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తున్న టొరంటో తెలుగు కమ్యూనిటీకి ఈ సంక్రాంతి వేడుకలు మరో గుర్తుండిపోయే ఘట్టంగా నిలిచాయి. Lot of support from Telugu community. Thank you so much. Thanks for giving us to serve all the food to everyone. మమ్మల్ని పిలుస్తూ ఉండాలి, మన అసోసియేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఇంటి ఫంక్షన్ అన్నమాట. మార్నింగ్ రాగాకి ఇంటి ఫంక్షన్ ఇది. గుడ్ టు సీ యూ ఆల్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ టు మీట్ యూ ఆల్. చాలా చక్కగా చేస్తున్నారండి. కెనడాకి వచ్చినందుకు మనం సక్సెస్ఫుల్ గా మన లైఫ్ ని లీడ్ చేయగలుగుతాం. టెన్షన్ ప్రాబ్లం కానీ, writing problem or any problems if you have, we apply ABA principles. We are doing cleaning services in and around GTA, so most probably we are doing in Durham. We are really thankful for all our sponsors. కొత్త బాధ్యతలతో ముందుకొచ్చి చాలా మంది తీసుకున్నారు. సో అందుకని గట్టిగా చప్పట్లు. ఎగ్జిక్యూటివ్ టీం అందరికీ కూడా గట్టిగా చప్పట్లు.
తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. కెనడా ఓషోవాలోని ఈస్ట్ డెల్ వేదికగా జరిగిన ఈ వేడుకలకి తెలుగు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. టాలీవుడ్ ప్రముఖ గాయని సుమంగలి లైవ్ కాన్సర్ట్ ఈ ప్రోగ్రామ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన మధురమైన గాత్రంతో సూపర్ హిట్ పాటలు పాడి ప్రేక్షకులు అలరించారు సుమంగలి. సంగీత కార్యక్రమాలతో పాటు చిన్నారుల కోసం భోగిపళ్ళు, రంగురంగుల రంగోలీ, సంప్రదాయ బొమ్మల కొలువు వంటి ప్రోగ్రామ్స్ కూడా ఆకట్టుకున్నాయి. సంగీతం, సంప్రదాయం, సంబరాలు కలిసిన ఈ సంక్రాంతి వేడుక తెలుగు ప్రజలకి మరుపురాని అనుభూతిని అందించింది. దుర్హం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈసారి సంక్రాంతి సంబరాలు మరింత వైభవంగా, మరింత ప్రత్యేకంగా జరిగాయి. కెనడా ఓషోవాలోని ఈస్ట్ డెల్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలకి తెలుగు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. సంప్రదాయ వాతావరణంలో కుటుంబాలతో కలిసి పండగ ఆనందాన్ని ఆస్వాదిస్తూ సంగీతం, నృత్యం, సంస్కృతి అన్ని ఒకచోట కలిసిన వేడుకగా ఈ ప్రోగ్రాం నిలిచింది. ఈ సంక్రాంతి సంబరాలకి అసలైన హైలైట్ గా నిలిచింది టాలీవుడ్ ప్రముఖ గాయని సుమంగలి లైవ్ కాన్సర్ట్. వేదికపైకి అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపైంది. తన మధురమైన గాత్రంతో భావోద్వేగాలను తాకే మెలోడీ పాటల నుంచి హుషారెత్తించే మాస్ బీట్స్ వరకు ప్రతి పాటతో హాల్ మొత్తం సంగీత మంత్రంతో మునిగిపోయింది. సుమంగలి పాడిన ప్రతి పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. ఒకవైపు మెలోడీ పాటల్లో భావం పలికిస్తూ, మరోవైపు పప్పి, ఫోక్ టచ్ ఉన్న పాటలతో వేదికను రూతరోగించారు. ఆమె స్వరంలో ఉన్న ఎనర్జీ, స్టేజ్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. పాట మొదలైన ప్రతిసారి హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఫ్యాన్స్ కుర్చీలో కూర్చునే పరిస్థితి లేకుండా పాటలతో పాటు తాళం వేసి, స్టెప్పులు వేసి ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్ని పాటలకైతే ప్రేక్షకులంతా ఒక్కసారిగా లేచి డాన్స్ చేయటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమంగలి తన పాటలతో పాటు ప్రేక్షకులతో సరదాగా ముచ్చటిస్తూ ఈ ప్రోగ్రాంకి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ప్రవాస గడ్డపై కూడా తెలుగు సంగీతానికి ఉన్న ఆదరణ మరోసారి చాటి చెప్పింది ఈ లైవ్ కాన్సర్ట్. సంగీత కార్యక్రమాలతో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన భోగిపళ్ళు ప్రోగ్రాం, రంగురంగుల రంగోలీ పోటీలు, సంప్రదాయాన్ని ప్రతిబింబించిన బొమ్మల కొలువు ప్రోగ్రాం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు, పెద్దలచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 8 సంవత్సరాలలోపు పిల్లలకి భోగిపళ్ళు, 5 ఏళ్లలోపు పిల్లలకి ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ రాఫిల్ టికెట్లు, ఫ్రీ పార్కింగ్, అందరికీ ఉచిత చాయ్ అండ్ డిన్నర్ ఏర్పాటు చేసి పండగంటే కుటుంబం మొత్తం కలిసి ఆనందించే వేదికగా ఈ ఈవెంట్ ను మార్చింది దుర్హం తెలుగు అసోసియేషన్. ఇది కేవలం ఒక ప్రోగ్రాం కాదు, సంగీతం, సంప్రదాయం, సంబరాలు అన్ని కలిసిన వన్ ఆఫ్ ఏ కైండ్ సంక్రాంతి వేడుకగా ఈ ఈవెంట్ నిలిచింది. Supporting us as media partner from Durham Telugu Association and Cultural Association of GTA. We are very excited and it was a grand success. ఇది ఇవాల్టి VFS ప్రెజెంట్స్ NRA కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.